యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడేటువంటి రాత్రి, ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడతారని లేఖనాలు నెరవేరినట్లుగా యథావిధిగా యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలోకి వెళ్ళారు. పగలంతా సువార్త ప్రకటించి యేసు ప్రభువారి శిష్యులు, ఆయనతో ఉన్నటువంటి శిష్యులు, ప్రజలు పగలంతా ఆయనతో ఉన్నాక రాత్రిపూట ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడు మాత్రమే గెత్సెమనే తోటలోకి, ఒలీవల తోటలోనికి వెళ్ళేవాడు. గెత్సెమనే తోటలోకి ఎందుకు వెళ్ళాడు అని మనం ఆలోచిస్తే, రాత్రంతా ప్రార్థన చేస్తూ తండ్రితో మాట్లాడుతూ ఉండేవాడు. ఉదయం జరిగేటువంటి ఆ పరిచర్య కొరకు రాత్రంతా కూడా తండ్రితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్, యథావిధిగా శిష్యులను తీసుకుని ఆ రాత్రిపూట అప్పగించబడతారు యేసు ప్రభువారు. అయితే ఆ సమయంలో శిష్యులను తీసుకుని ఆ గెత్సెమనే తోటలోకి వెళ్ళి వారిని బయట కొంత దూరంలో ఉండమని చెప్పి ఈయన లోపలికి వెళ్ళి ఆయన బహువేదనతో, భారముతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే, మరణమగునంతగా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఒక మహావేదనతో లేక మహా యొక్క భారముతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటంటే, ప్రభువా తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినా ఇది నా చిత్తం కాదు, నీ చిత్త ప్రకారమే చెయ్యని తండ్రితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అదేంటి, దేవుడు కదా అలా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకోవచ్చు. ఆయన రక్త మాంసములతో ఉన్నాడు, ఒక మనిషి రూపంలో ఉన్నాడు కనుక మనిషికి ఎలాగైతే బాధ కలుగుతుందో, ఎలాగైతే వేదన కలుగుతుందో, ఆ శిలువ మరణము పొందాలంటే కొద్దిగా చాలా ఇబ్బంది పరిస్థితి కనుక ప్రభుతో తండ్రితో మాట్లాడుతున్నాడు. మహావేదనతో, మరణమగునంతగా బహు దుఃఖముతో మునిగి ఉండి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాత్రి గడిచిన కొన్ని మాటలు నేను ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలో ఆయన వేదన ఏంటి, గెత్సెమనే తోటలో ఎందుకు వేదన చెందాలి, ఎందుకు మనుషుల కొరకు ప్రాణం పెట్టాలి, ఎందుకు వేదనతో ప్రార్థన చెయ్యాలి. ఆయనకు పరలోకంలో కొన్ని కోట్ల కొలది దేవదూతలు ఎప్పుడు ఆయనను 24 గంటలు రెస్ట్ అనేటువంటి లేకుండా 24 అవర్స్ పరిశుద్ధుడు 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 అని పొగుడుతూ ఉంటారంట దేవదూతలు. దేవునికి స్తోత్రం. అలాంటిది వదిలి ఈ లోకానికి వచ్చి ఆయన మహావేదన ఎందుకు పడుతున్నాడంటే, పిల్లరా, మొట్టమొదటిగా ఒక పాపిని పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని పవిత్రపరచాలనేటువంటి ఉద్దేశం దేవునికి ఉన్నది కనుక. పోయిన వారం చెప్పాను అదే, దేవునికి ప్రేమ గురించి చెప్తూ, తప్పిపోయినటువంటి 100 గొర్రెల్లో 99 గొర్రెలను ప్రక్కన పెట్టి దొడ్డిలో కట్టేసి ఒక్క గొర్రె కోసం ఆ చీకట్లో, ఆ ముళ్ళ కంపల్లో, లేకపోతే లోయల్లో, ఆ కొండల మధ్య ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళి వెతికాడంటే ఒక వ్యక్తి. వెతికినప్పుడు ఆ వెతికిన సమయంలో ఆ గొర్రె పిల్లను భుజం మీద తీసుకుని, ఎందుకు నువ్వు ఇలా పారిపోయి వచ్చావు, తప్పిపోయి వచ్చావు అని తిట్టకుండా, కొట్టకుండా ఆ గొర్రెను మీద ఎక్కించుకుని, గొర్రె పిల్లను ఎక్కించుకుని క్షేమంగా తీసుకొచ్చి మరలా దొడ్డిలో ఆ యొక్క గొర్రెలతో కలిపేశాడు. అంటే మనము తప్పిపోయినటువంటి గొర్రెలుగా పాపములో, శాపములో ఉంటున్నప్పుడు మనం కొరకు ఆయన వేదన పడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ చూడండి, మన బిడ్డల కోసం మనం ఎంత వేదన పడతామో, లేకపోతే బాధపడతామో, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలని, వాళ్ళు బాగా చదువుకోవాలని, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు కావాలని, మంచి ఉద్యోగం కావాలని, వివాహం కావాలని, బిడ్డలు కావాలని మనం ఎంతగా తాపత్రయపడుతూ వేదన చెందుతూ ప్రభుత్వంలో ప్రార్థన చేస్తామో, మన తండ్రి అయినటువంటి దేవాది దేవుడు కూడా ఒక పాపి పాపం నుంచి విడుదల పొందాలని ప్రభు వేదన చెందుతున్నాడు అని దేవునికి స్తోత్రం. మహావేదనతో, మహారోదనతో అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మరణమగునంతగా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మన కొరకు ప్రాణం పెట్టేటువంటి సమయం వచ్చేసింది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల కొరకు, అందరికీ కొరకు కూడా ప్రాణం పెట్టేటువంటి సమయం వచ్చేసింది కనుక ఒక రక్త మాంసములతో ఉన్నాడు కనుక ఆయన బాధపడుతూ, తండ్రి, ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు ప్రభు, అదైన నీ చిత్తమే అని అంటున్నాడు. ఎందుకు అంత వేదన పడాలంటే, మొట్టమొదటి పిల్లరా, పాపి విషయంలో విడుదల పొందాలనేటువంటి విషయం. ఎందుకంటే ఏ నామమున కూడా రక్షణ లేదు.
యేసుక్రీస్తు ప్రభువారి నామంలో తప్ప ఈ లోకంలో ఇవ్వబడినటువంటి ఏ నామంలో కూడా రక్షణ లేదు గనుక, ప్రభువారు నామంలో రక్షణ ఉంది గనుక వారందరినీ కూడా క్షమించాలి, రక్షించాలని దేవుడు వేదన చెందుతున్నాడు. జాగ్రత్తగానండి, పాపిని ప్రేమిస్తాడు కానీ దేవుడు పాపాన్ని ప్రేమించడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఎప్పుడు ప్రేమించడు. అంటే పాపము చేసిన వ్యక్తిని, ప్రభువా నేను పాపినని ప్రభు సన్నిధికి వచ్చి ఒప్పుకుంటే క్షమిస్తాడు కానీ పాపము చేసేటువంటి వ్యక్తిని ఇంకా పాపం చేయరా బాబు పర్లేదు అని ప్రోత్సహించడు. అందుకనే పవిత్రమైన గ్రంథానికి, బైబిల్కి పరిశుద్ధ గ్రంథం అని ఉంది. పరిశుద్ధ గ్రంథం అని ఉండడానికి గల కారణం ఏంటంటే ఇందులో పాపమును ఖండిస్తుంది వాక్యం. ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తుంటే పాపంలో జీవించొద్దు, పాపంలో మరణం అవ్వద్దు, పాపంలో పతనం అయిపోవద్దు, నువ్వు పాపం నుంచి విడుదల చెందాలని నీ ఏం చేస్తే ప్రతి దినం మనల్ని కడగడానికి ఒక అర్థంలాగా ఉపయోగపడుతుంది ఈ పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. అందుకనే మహావేదనతో దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఒక పాపి పశ్చాత్తాపం పొంది విడుదల చెందాలని ఆ పాపి కోసం మహావేదన చెందుతున్నాడు ఆయన ఆ గెత్సెమనే తోటలో. రెండవదిగా చూస్తే పిల్లరా, ఒకసారి మనం ఆ మాటలు మనం చదివితే అక్కడ అంటాడు, ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలి. రెండవది ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఆయన వేదన చెందుతున్నాడండి. తండ్రి చిత్తం ఏంటి అంటే ఈ లోకంలో సర్వ మానవాళి కొరకు తన ఏకైక కుమారుడు ప్రాణం పెట్టాలి. అది దేవుని యొక్క చిత్తం. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పరలోక ప్రార్థనలో ఉంటుంది, తండ్రి పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక అని ఉంటున్నాడు. ఎక్కడ నెరవేరాలి చెప్పండి? ఎక్కడ నెరవేరాలేమ్మా? పరలోకంలో దేవుని చిత్తం నెరవేరుతుందంట, కానీ భూలోకంలో మన ద్వారా దేవుని చిత్తం నెరవేరట్లేదు. దేవుని చిత్తము నెరవేర్చాలని దేవుని యొక్క మహావేదన. ఇక్కడ దేవుని యొక్క వేదన ఏంటంటే ప్రియులరా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన యొక్క ఆశ. ఏంటి ఆయన తండ్రి చిత్తం అంటే ప్రియులరా, తెస్సలోనికీయులకు రాసిన పత్రికల్లో 4వ అధ్యాయము 3-5 వచనాల్లో కదా, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారవత్తమునకు దూరంగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. మొట్టమొదటిది ఏంటంటే మనము పరిశుద్ధులు అవ్వటము దేవుని యొక్క చిత్తము. అందుకని ఆయన మహావేదన చెందుతున్నాడు. దయచేసి చూడాలి ప్రియులరా, ఆయన మహావేదన ఎందుకు చెందుతున్నాడు ఆ గెత్సెమనే తోటలో అని ఆలోచిస్తే రెండవ మాటలు ఏంటంటే ఆయన చిత్తము, దేవుని చిత్తం నెరవేరాలని. ఆయన దేవుని యొక్క చిత్తం నెరవేరటం అంటే ఏంటి అంటే మనం పరిశుద్ధులము అవ్వాలని. పరిశుద్ధులు అవ్వాలంటే ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడాలి. అది చెప్తుంది బైబిల్. పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడితే, ఏ కల్మషం లేనటువంటి వ్యక్తి రక్తము చిందించబడితే ఆ పాపానికి పరిహారం ఉంటుంది. పూర్వము గొర్రెలను అలాగే పావురాన్ని, గోవలు అనేటువంటి వాటిని ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చి, అయ్యా నేను పలానా పాపం చేశాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా దీన్ని బలి ఇవ్వాలి అని అన్నప్పుడు ఆ సేవకుడు అక్కడ ఆ బలిపీఠం మీద ఆ పక్షినో లేక గువ్వనో పావురానో లేక గొర్రె పిల్లనో, అంటే వారి పాపాన్ని బట్టి వారు ఎంత ఎక్కువగా పాపం చేస్తే అంత విలువైనటువంటి వాటిని తీసుకొచ్చి అక్కడ అర్పించాలి. ఆయన అక్కడ దాన్ని వధించి ఆ బలిపీఠం మీద పెట్టి వారి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగేది పూర్వము ఆది కాలంలో, పాత నిబంధన గ్రంథంలో. క్రీస్తు ప్రభువారు అవన్నీ కూడా ప్రక్కన పెట్టి నేనే బలి అవుతున్నాను మనుషుల కోసం అని చెప్పి ఆయనే బలిగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో మన కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. ఎందుకు ఆయన అంత వేదన చెందవలసిన పని ఏంటంటే మనము పరిశుద్ధులమవ్వాలని. ఆయన అంటాడు ఒక మాట, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని కోరుతున్నారు. చూడండి, మన బిడ్డలు మనకిలాగే ఉండాలని ఆలోచిస్తాం. మనం ఎలాగైతే ఉంటామో మనకిలాగే ఉండాలని ఆలోచిస్తాం. వాళ్ళు పాడైపోవాలని ఆలోచించాం, వాళ్ళు పతనమైపోవాలని ఆలోచించాం, వారు నాశనం అయిపోవాలని ఆలోచించాం. ఒకవేళ కోపం వచ్చి ఏదో మాట వరకు అంటాము, కానీ తర్వాత బాధపడతాం. ఎందుకంటే వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిలో, మంచి స్థితిలో ఉండాలని.
ఈ లోకంలో మనమే ఎంతగా ఆలోచిస్తామైతే దేవాతి దేవుడు పరలోక తండ్రి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని, అంటే జారవత్వమునకు దూరంగా ఉండుటయ్యే దేవుని యొక్క చిత్తమని అక్కడ గమనించమని తెలియచేస్తుంది. దేవుని చిత్తం ఏంటి? ఆయన చిత్తం నెరవేర్చాలని ఆయన వచ్చాడు. ఆయన చిత్తం ఎలా నెరవేరుస్తున్నాడంటే మనము పరిశుద్ధులుగా ఉండాలని. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇంకొక మాట అందులో ఉంటుంది, మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశం. దేవుని యొక్క చిత్తం ఏంటంటే రెండవది మనం పరలోకం వెళ్ళాలని. దేవుని స్తోత్రం చెప్పండి. మన తాపత్రయం అంతా ఏంటి? మన ప్రభు రాబోతున్నాడు. దేవుని యొక్క రెండో రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. దానికి సూచనలు వచ్చేస్తున్నాయి. దానికి చాలా సంవత్సరాల నుంచి, రోజుల నుంచి మనకు సూచనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పటికి యుద్ధం జరుగుతుంది. మొన్నటి వరకు రోగాలు తెగుళ్ళతో బాధపడుతూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఒకరి రాజ్యం మీద ఒకరి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, చాలా భయంకర ఘోరాతి ఘోరంగా. రాబోయే దినాల్లో 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనేటువంటి యొక్క డౌట్లో కూడా పెద్దలు ఉన్నారు. ఏమో రావచ్చు కూడా. కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకు సూచనలుగా ఉంటూ ఉన్నాయి. తెగుళ్ళు, రోగాలు, వ్యాధులు ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనగా ఉన్నాయి. అయితే మనం ఎదురు చూసేది ఏంటంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో అప్పుడు దేవునితో మనము కొనిపోబడతాం. పరిశుద్ధులైనటువంటి వారు, ఆయన ఆరాధించేటువంటి వారు, ఆయన స్తుతించేటువంటి వారు ఆ మధ్యాకాశంలోకి వచ్చి ఆ ప్రభువారి దూత బోర ఊదినప్పుడు ఆ బోర శబ్దం వెనకైతే ఎవరికైతే వినపడుతుందో వాళ్ళు ఆకాశంలోకి, మేఘంలోకి మనం రెక్కలతో వెళ్ళిపోతుంటాం. మహిమ దేహంతో మనము వస్త్రాలు కానీ లేకపోతే ఈ దేహాన్ని ఇక్కడ వదిలి మహిమ దేహంతో ప్రభుని ఎదుర్కొంటాం. ఆ రాకడ కోసం మనము ఎదురు చూస్తున్నాం. సూచన చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రభు రాకడకు సమయము దగ్గర పడింది. జాగ్రత్తగానండి. ఆయన సమయము అయిపోతుంది. ఆయన సమయము అయిపోయింది. త్వరగా ఇప్పుడు వస్తుందో తెలీదు, ఏమో ఈ క్షణమే రావచ్చేమో అది తెలియదు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? సిద్ధపాటు కలిగి ఉండాలి. చదవబడినటువంటి మాటల్లో ఉంటుంది, ప్రభువా ప్రభు అని పిలిచినంతలో పరలోక రాజ్యం మనము వెళ్ళలేమంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ప్రభువా ప్రభు ఈ రోజుల్లో భక్తి జీవితంలో లోతైనటువంటి అనుభవం లేదు. చాలా మంది జీవితంలో లోతైనటువంటి అనుభవంలో లేదు. పై భక్తి పైనే ఏం చేస్తున్నారు? భక్తి చేస్తూ చాలే, ఇది చాలే, నేను క్రైస్తవుని కాబట్టి, నేను క్రైస్తవురాలను కాబట్టి ఈ ప్రార్థన చాలే, ఈ భక్తి చాలే, ఇది చాలే అని చెప్పి సరిపెట్టేసుకుంటున్నారు చాలా మందికి. అంటే లోతైనటువంటి అనుభవంలోకి వెళ్లకుండా ప్రభు రాకడ వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి విషయంలో ఎత్తబడగలనా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా ఆదివారం కాబట్టి ప్రార్థనకి వెళ్ళాలి, క్రైస్తవుని కాబట్టి ప్రార్థనకి వెళ్ళాలి, క్రైస్తవుని కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇలా ఆచార ప్రకారం వెళ్ళిపోతుంది తప్ప ఇక్కడ ఏమంటాడంటే ప్రభువా ప్రభు నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చేరదు. ఎవరు చేరతారంటే మనకు డౌట్ వచ్చాయి. బాబా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసినంత వెళ్ళమంటున్నారు. ఎలాగనంటే అక్కడ ఉంటుంది ఒక మాట, బాగా నాకు ఇష్టమైన మాట ఏంటంటే, ఎవరైతే తండ్రి చిత్త ప్రకారము చేస్తారో, దేవునికి స్తోత్రం చెప్పండి, ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేస్తారో, దేవుని మాట ప్రకారంగా వింటారో, దేవుని మాట ప్రకారంగా చేస్తారో, దేవుడు ఏదైతే చెప్పేటప్పుడు అది చేయమన్నాడో అది చేస్తారో వారే పరలోక రాజ్యంకి వెళ్తారు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏదో కబుర్లు చెప్తే సరిపోతాం, ఏదో పై భక్తి చేస్తే సరిపోతాం, పై భక్తి చేస్తూ పై ప్రార్థన చేస్తూ తుది మంత్రంగా లేకపోతే ఉంటారండి ఒక ఆచార ప్రకారంగా చేస్తే సరిపోదు. కానీ లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళి ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసుకుని దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసిన దేవుని యొక్క మాట విన్నా ఇక్కడ రాయబడుతుంది, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యానికి వారసుడు. రెండో దాంట్లో పిల్లలు ఆయన చిత్తం ఏంటంటే నేను పరలోకం వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పరలోకానికి తీసుకెళ్ళాలని ఆశ. కానీ నేను రాను ప్రభా, నేను రాలేనులే, నాకు పని ఉంది, లేకపోతే నేను రాలేనులే అన్నట్టుగా కొంతమంది ఏం చేస్తారంటే వారి భక్తి జీవితంలో వెనకడిగేస్తూ భ్రష్టులైపోతూ మరలా లోపంలో కలిసిపోతూ పాపంలో కలిసిపోతూ ప్రభు యొక్క రాజ్యానికి వారసులు అవ్వలేకపోతున్నారు. ప్రభు రాజ్యానికి వారసులం అవ్వాలని పిల్లల ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చాలి. రెండో మాటలో ఉంటుంది ఏంటంటే పిల్లల ఆయన చిత్తం ఏంటంటే మొట్టమొదటిది పరిశుద్ధులం అవ్వాలని,
రెండవది ఏంటంటే ఆయన మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లాలని ఆయన చిత్తంలో ఉన్నది. అందుకనే నిన్ను నన్ను మనందరినీ దేవుడు రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్ర. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటే ఆయన చిత్తం నెరవేర్చడానికి. ఆయన మహావేదన ఎందుకు పొందాడంటే నువ్వు నేను పరిశుద్ధులం అవ్వాలని, పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలి. మన దేవుడు ఎందుకు మరి వేదనతో, మహావేదనతో ఆయన ఉన్నాడంటే 3వ మాటల పిల్లలు ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనం. కన్నులెత్తి నిట్టూర్పులు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. చాలండి. 3వ మాట ఏంటంటే, మొదటిది ఆయన వేదన ఏంటంటే ఆయన పాపులమైన మనల్ని రక్షించడానికి. 2వ మాట ఏంటంటే ఆయన చిత్తము నెరవేర్చడానికి. 3వ మాట ఏంటంటే మనుషులందరూ కూడా స్వస్థత పొందాలని. స్వస్థత అనగానే మన శారీరక స్వస్థత కోసం ఆలోచిస్తాం. స్వస్థత అనగానే చాలామంది స్వస్థత కూడికలంటే చాలామంది పడిపేడి వచ్చేస్తారు. ఎందుకంటే స్వస్థత పడిపోవాలి, రోగం పోవాలి, వ్యాధులు పోవాలి, స్వస్థత పడిపోవాలని. స్వస్థత అనగా ఏంటంటే అసలైన అర్థం ఏంటంటే మనం యొక్క ఆత్మీయమైనటువంటి స్వస్థత మనకు కావాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ లోకంలో రోగాలు వస్తాయి, పోతాయి. ప్రార్థన చేస్తాం, చేసి ప్రార్థన చేస్తాము, తగ్గిపోద్ది. మరలా రోగం రాకుండా ఉండదు. నాకు రోగాలు ఏమి రావండి, నేను చిన్నప్పటి నుంచి ఏ రోగం రాదన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ రోగంలో మామూలుగా వస్తాయి, వెళ్ళిపోతాయి. అప్పుడు స్వస్థపడతాం. కానీ మనం ఆధ్యాత్మిక స్వస్థత మనము పొందాలి. పిల్లలు ఆధ్యాత్మిక స్వస్థత పొందాలి. ఇక్కడ ఒక గుడ్డివాడు వచ్చాడు ప్రభు దగ్గరికి. అప్పుడు అంటాడు, ఇదిగో ఎఫ్ఫతా అంటే తెరవబడును గాక అని అన్నాడు. హెబ్రీ భాషలో ఉంటుంది, ఒక వేరే భాషలో తెరవబడును గాక అంటే మన హృదయంలో ఉన్నటువంటివన్నీ కూడా తెరవబడాలి. ఆధ్యాత్మిక స్వస్థత కావాలి మనకి. జాగ్రత్తగానండి. పైకి రూపం మనం చూస్తాం, ఈ పైన రూపం అందరికీ కనపడుతుంది, కానీ మన హృదయాంతరంగా ఉన్నది ఎవరికి కూడా తెలీదు. హృదయం పాడైపోతే బాగు చేసే డాక్టర్ ఎవడు కూడా ఇప్పటికి రాలేదు. జాగ్రత్తగా నేను ముగిస్తాను. పిల్లరా, ఇక్కడ వాక్యం తెలియబడుతుంది, మనకు ఆధ్యాత్మిక స్వస్థత ఇవ్వడానికి దేవుడు మహావేదన పొందుతుంది. అలాగే శారీరక స్వస్థత కోసం చూసుకుంటే ఆయన మనం స్వస్థపరచడానికి ముందుగానే ఇంచుమించుకి ఎప్పుడు 2000 సంవత్సరాల పూర్వమే మన కొరకు నలుగగొట్టబడ్డాడు, కలువసిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉన్నది. చాలామంది అంటారు, కొంతమంది వ్యతిరేకించేవాళ్ళు, కొంతమంది మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు, ఆయన ఎప్పుడో రక్తం చిందించాడు, ఇప్పుడు పని చేయడం ఏంటి అంటారు. డౌట్ ఏంటంటే 2026 సంవత్సరాల క్రితం ఆయన పుట్టి అప్పుడు తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తం చిందించాడు, ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటంటారు. జాగ్రత్తగానండి. మనకు జ్వరం టాబ్లెట్ రావడానికి అప్పటికప్పుడు తయారు చేయడం అవడం అమ్మ, అర్థమవుతుందా? జ్వరం కానీ తలపోటు కానీ ట్యాబ్లెట్స్ అప్పటికప్పుడు నీకు తలపోటు వచ్చింది అనగానే డాక్టర్ గారు వెంటనే నేను నీకు పారాసెటమాల్ లేకపోతే ట్యాబ్లెట్ తలపోటు వచ్చినటువంటి నైస్ ట్యాబ్లెట్ కానీ ఏదో ఒక నొప్పుల ట్యాబ్లెట్ అప్పటికప్పుడు కూర్చుని తయారు చేయడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతకు ముందే 1 సంవత్సరం 6 నెలల క్రితమే ఆ ట్యాబ్లెట్స్ తయారు చేసి అది ఇన్ని రోజులు పనిచేసేలాగా ఎక్స్పైర్ డేట్ పెడతారు. మనకు రోగం రాగానే తయారు చేయదు వాళ్ళు, కానీ అంతకుముందే ఈ రోగాలు వస్తే, ఈ బాధలు వస్తాయి, ఈ యొక్క మరి తెగుళ్ళు వస్తాయి, దీనికి ఇది రోగానికి ఇది జవాబు అనేటువంటి ఒక మందును కనిపెట్టినటువంటి శాస్త్రజ్ఞులు డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ రోగం రాకముందే కనిపెట్టి ట్యాబ్లెట్స్ కనిపెట్టి ఉంచుతారు. దానికి అర్థం ఏంటంటే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు అలనాడు 2026 సంవత్సరాల క్రితం కాచిన రక్తము ఇప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క హృదయంలోకి ఆహ్వానించినప్పుడు, వారి హృదయంలోకి ఆహ్వానించినప్పుడు వారి కుటుంబంలో, వారి ఇంట్లో ఆ రక్తము పనిచేస్తూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. అది ఆధ్యాత్మిక స్వస్థత అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, శారీరక అనారోగ్యమైన, ఆధ్యాత్మిక అనారోగ్యమైన అన్నిటికీ కూడా యేసయ్య రక్తము పనిచేస్తూ ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది. 3వ మాటలో చెప్పి ముగిస్తాను. మనుషులందరి స్వస్థత కొరకు ప్రభువారు మహావేదన చెందుతున్నాడండి ఆ గెత్సెమనే తోటలో ఆయన మహావేదన. ఎందుకంటే నువ్వు నేను అనారోగ్యంతో మరణించకూడదని, నువ్వు నేను శారీరక అనారోగ్యంతో నువ్వు నాశనం అయిపోకూడదని, నువ్వు నేను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక రోగంతో అలాగే పతనమైపోకూడదని దేవుడు మన కోసం మహావేదన చెందుతున్నారు. దేవునికి స్తోత్రం.
పైకి రూపం కనపడుతుంది కానీ లోన రూపం కనపడదు. నేను ఎంత భక్తి పడినో, మీరెంత భక్తి పడలో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మన హృదయంలో ఉన్నటువంటిది ఇతరులకు తెలియదు. అది ఎవరికి తెలుస్తుందంటే అది కనిపెట్టిన వాడు, ఆయన హృదయ రహస్యాలైనటువంటి వాడు దేవునికే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన నీకు ఆధ్యాత్మిక స్వస్థత ఇవ్వడానికి, నీ హృదయం పాడైపోయినటువంటి నీ హృదయాన్ని బాగు చేయడానికి మహావేదన చెందుతున్నాడు గెత్సేమనే తోటలో. ఆయన గెత్సేమనే తోటలో అంత వేదన చెందడానికి కారణం ఏంటంటే నువ్వు స్వస్థత పడి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలని, మనం బాగుపడి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలని. ఇహలోక స్వస్థత కోసం ప్రక్కన పెడితే వీళ్ళ ఆధ్యాత్మిక మన జీవితంలో స్వస్థత కావాలి. ఆధ్యాత్మికంగా మనం నశించిపోతాం. పైకి బాగానే కనిపిస్తాం. ఒక రోజున ఒక తల్లి చాలా మంచి వస్త్రాలు, తెల్లని బట్టలు వేసుకుని ఆ ఆదివారం పూట ప్రార్థన ఎప్పుడంటప్పుడు వచ్చి ఎదురుగా బలిపేట ముందే కూర్చునేదంట. ఎంతో భక్తిగా పాటలు పాడేదంట, ప్రార్థన చేసేదంట. ఇంకా అనుకున్నారు పాస్టర్ గారు, ఈ స్త్రీకి, ఈ తల్లికి మించినటువంటి వారు ఎవరు కూడా సంఘంలో లేరేమో, అంత భక్తి చేస్తుందంట అనుకున్నాడు ఈ పాస్టర్ గారు. ఒక రోజున తన కుమార్తెని తీసుకొచ్చాయా, నా కుమార్తె హాస్టల్కి వెళ్తుంది కాబట్టి ఆ కుమార్తె హాస్టల్లో ఒక్కతే ఉంటుంది కాబట్టి నాకు దూరంగా ఉంటుంది కాబట్టి ఈ పాప కోసం ప్రార్థన చేయండి బాబు అని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆ తల్లి అడుగుతుందండి. పాస్టర్ గారు మొదలెట్టారు ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఈ కుమార్తెను దీవించి ఆస్వాదించండి, మంచి భక్తులు పెంచండి. ఈ తల్లి ఎలాగైతే భక్తి పరురాలుగా ఉంటుందో అటువంటి భక్తి, అటువంటి యొక్క మరి నువ్వు ఈ పాపకి ఇవ్వాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ గారు అనుకున్నాడు, ఈ తల్లి చాలా భక్తి పరురాలు, మంచి వైట్ డ్రెస్ వేసుకుని భక్తి పొరాలుగా వస్తుంది, చాలా భక్తి పొరాలు అనుకున్నాడు. అయితే ఈ తల్లిలాగే ఈ కూతురు కూడా, కుమార్తె కూడా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. పాస్టర్ గారికి ఏం తెలియదు, చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఈ తల్లి ఎలాగైతే భక్తిగా ఉంటుందో అలాగే కుమార్తె కూడా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే వెంటనే ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ తల్లి వెంటనే ప్రార్థన ఆపేయమందంట. పాస్టర్ గారు ఆపేయండి బాబు, ప్రార్థన ఆపేయండి బాబు, వద్దు బాబు అలాంటి ప్రార్థన. అమ్మ ఏమైంది ఏంటంటే బోరును ఏడుస్తూ కన్నీరు కాల్చుకుని, బాబు అయ్యా పాస్టర్ గారు నాకులాగా ఉండమని మాత్రం ప్రార్థన చేయొద్దు బాబు. అమ్మ ఏమైంది, తెల్ల బట్టలు వేసుకొస్తున్నావు, పొద్దున ఆదివారం పూట భక్తి పురాలుగా బలిపేట ముందు వచ్చి కూర్చుంటున్నావు, పాటలు బాగా పాడుతున్నావు, నేను చెప్పే వాక్యం బాగా వింటున్నావు. ఏంటి అంటే, లేదు బాబు మీరు చెప్పే వాక్యం బాగా వింటున్నా, నేను బాగా పాటలు పాడుతున్నా, తెల్లని వస్త్రాలు వేసుకొస్తున్నా, కానీ నా హృదయము చీకటితో నిండిపోయింది. నేను చేయని తప్పులు అంటూ లేవు. అంటే పైకి భక్తి పర్వాలుగా సంఘంలో కనిపిస్తుంది, కానీ బయట మాత్రము ప్రపంచంలో చాలా భయంకరమైన పాపాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకని అంటుంది, నేను రహస్యంగా చేస్తున్నాను కాబట్టి నా కుమార్తె కూడా, నా కూతురు కూడా, నా కుమార్తె కూడా అలా ఉండకూడదు, నాకులా ఉండకూడదు. దయచేసి అలా చేయొద్దు బాబు, నాకంటే బాగా భక్తి పరాలు ఉండేలాగా చేయమని ఆ సమయంలో పాపాలన్నీ ఒప్పుకుందంట తల్లి. అంటే మళ్ళీ ఆ తల్లి చేసే శాపము ఈ పిల్ల మీదకి వస్తుంది, ఈ పాప మీదకి వస్తుంది అని చెప్పి ఆ తల్లి అక్కడ ఒప్పుకుని, నేను పైకి మాత్రం బాగానే కనపడుతున్నాను కానీ నా హృదయం అంతా కూడా పాపంతో నిండిపోయింది. అయ్యా పాస్టర్ గారు దయచేసి నా గురించి, నాకులాగా ఉండమని నా కుమార్తె గురించి ప్రార్థన చేయొద్దు అని తెలియచేసిందండి. ప్రియరా, నేను వాక్యం ముగిస్తున్నాను. మన జీవితంలో ఆధ్యాత్మిక స్వస్థత కావాలి. అలా చెప్తున్నానండి, ఇహలోకపు స్వస్థత ఉన్నా లేకపోయినా, అంటే నువ్వు బాగుపడినా బాగుపడకపోయినా ఎప్పటికైనా మనం చచ్చిపోతాం, మనం ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలి. కానీ ఆధ్యాత్మిక స్వస్థత ఉంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆధ్యాత్మిక నువ్వు హృదయంలో నువ్వు బాగు చేసుకుంటేనే, నువ్వు హృదయాన్ని నువ్వు బాగు చేసుకుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నువ్వే బాగు చేసుకోకుండా అపవిత్రమైన కార్యాలు చేస్తూ మన జీవితంలో పవిత్రంగా లేకుండా ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం. అందుకున్న దేవుడు ఈ 3వ మాటలో ఆయన వేదన ఏంటని తెలుసా, మనందరూ కూడా స్వస్థత పొందాలని, అంటే మనుషులందరూ కూడా స్వస్థత పొందాలి. తెరవబడునుగాక అన్నాడు అక్కడ గుడ్డివాడిని. అక్కడ ప్రార్థన చేస్తూ ఎఫ్రతా అన్నాడు, అంటే తెరవబడునుగాక, విడుదల పొందునుగాక. మన జీవితాల్లో విడుదల పొందాలి. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.